శాంతి పురస్కారంపై ట్రంప్ కు గట్టి షాక్ తగిలింది. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి వెనుజులాకు చెందిన మరియా కొరీనా మచాడో ఎంపికయ్యారు. ఈ మేరకు స్వీడిష్ అకాడమీ ప్రకటన విడుదల చేసింది. ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజల తరపున పోరాటం చేసినందుకు ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 7 యుద్ధాలను తానే ఆపారంటూ ట్రంప్ భజన చేసుకున్నారు. తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ పలు దేశాలతో ప్రతిపాదనలు చేయించుకున్నారు. కానీ ఆయనకు నిరాశ మాత్రం తప్పలేదు. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి ఈ ఏడాది వెనిజులాకు చెందిన మరియా కొరీనా మచాడో ఎంపికయ్యారు. వెనిజులా నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య దేశంగా మారేందుకు శాంతియుత పోరాటం చేయడంతో ఆమెకు నోబెల్ శాంతి పురస్కారాన్ని అందిస్తున్నట్లు స్వీడిష్ అకాడమీ తెలిపింది. ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని, గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని తెలిపింది. వెనిజువెలా సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషి చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని నోబెల్ కమిటీ కొనియాడింది. మరియా ప్రస్తుతం వెనిజులా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2011 నుంచి 2014 వరకు వెనిజులా జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా ఉన్నారు. 2002లో మరియా రాజకీయ అరంగేట్రం చేశారు. 2012లో వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఆమె ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ కాగా అకాడమీ సభ్యులు మరియా వైపు మొగ్గు చూపారు. నోబెల్ శాంతి బహుమతిని 1901 నుంచి ఇప్పటి వరకు 105 సార్లు ప్రకటించారు. ఇందులో 111 మంది వ్యక్తులు, 31 సంస్థలు ఇప్పటి వరకు నోబెల్ పురస్కారాన్ని అందుకున్నాయి. గత ఏడాది హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన పోరాడుతోన్న జపాన్కు చెందిన నిహాన్ హిండాంక్యో సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. ఈ అవార్డు అందుకున్న అతిపిన్న వయస్కురాలిగా పాకిస్తాన్కు చెందిన హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్ నిలువగా, జోసెఫ్ రాట్ బ్లాట్ 86 ఏళ్ల వయసులో దీనిని అందుకున్నారు. మరోవైపు అక్టోబర్ 6న వైద్య రంగంలో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 13 వరకు జరగనుంది. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యంలో, శుక్రవారం శాంతి విభాగంలో నోబెల్ గ్రహీతల పేర్లు వెల్లడించారు. చివరగా అక్టోబర్ 13న అర్థశాస్త్రంలో ఈ పురస్కారం అందుకోనున్న వారి పేర్లను ప్రకటించనున్నారు. స్వీడన్కు చెందిన దిగ్గజ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీర్, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ గుర్తుగా డిసెంబర్ 10న గ్రహీతలకు ఈ అవార్డులను అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని నోబెల్ కమిటీ ఇందుకు ఎంపిక చేస్తుంది. నోబెల్ విజేతలకు డిప్లొమా, బంగారు పథకంతో పాటు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 10 కోట్లు అందజేస్తారు. ఇక నోబెల్ శాంతి పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆయనకు నిరాశ ఎదురైంది. రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ట్రంప్ నోబెల్ బహుమతి కోసం తీవ్రంగా ఆరాట పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలను తాను ఆపేశానంటూ గొప్పలు చెప్పుకున్నారు. అంతేకాక తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ బహిరంగంగానే కోరారు. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ ఇవ్వడంపై అక్కసు వెళ్లగక్కారు. ఏమీ చేయకపోయినా ఒబామాకు ఇచ్చారని, 8 యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో రాదో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గాజాలో శాంతి నెలకొల్పడంతో సహా తాను 8 యుద్ధాలను ఆపడంలో విజయం సాధించారంటూ ఉద్ఘాటించారు. అయినా తనకు ఈ అవార్డు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. ఒబామా ఏమీ చేయలేదని, పైగా అమెరికాను నాశనం చేశారని విమర్శలు చేశారు. ఇక నోబెల్ శాంతి పురస్కారం కోసం తాను యుద్ధాలను ఆపలేదని, అనేక మంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకే చేశానని తెలిపారు. ఇక ట్రంప్నకు నోబెల్ శాంతి బహుమతి కోసం పాక్ సైన్యాధిపతి మునీర్తో సహా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులు ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. ఇక చివరి నిమిషంలో ట్రంప్ను నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఇలా పలు దేశాల మద్దతు కూడగట్టుకుని బహిరంగంగా నోబెల్ శాంతి పురస్కారాన్ని కోరుకున్నా ఆ కమిటీ మాత్రం మరియా కొరీనా మచాడో వైపే మొగ్గు చూపింది.